హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. నూజివీడు పసుపుగడ్డలో మళ్లీ లోకల్ చిటపట, తెర మీదకు సారథ్యం, ముద్రబోయిన వర్గం గగ్గోలు, స్థానికుల్లో అంతర్గత సంతసం. ప్రస్తుతం నూజివీడు నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం మీకోసం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈసారి నూజివీడు బంగినపల్లి మామిడిపండు ఎవరికి దక్కనుంది? ముద్రబోయిన వెంకటేశ్వరరావుక, కొలుసు పార్థసారథిక అనే సందిగ్ధత సగటు నూజివీడు తెలుగు తమిళని వేధిస్తుంది. ఈసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించిన జనసేన నాయకులు కూడా సస్పెన్షన్లో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటి వరకు లోకల్ నాన్ లోకల్ పేరిట కిచ్చులాడుకున్న తెలుగు తమ్ముళ్ళు కూడా నివ్వెరబోతున్నారు. దిగుమతి రాజులొద్దని తెగ పేజీ పెట్టుకున్న స్థానిక కార్యకర్తల్లో ప్రశ్నలు లేవు. మౌనం అర్ధాంగీకారమా, లేక వచ్చేవాడెవడో పోయేవాడెవడో అనే స్తబ్దత. రాజకీయ విశ్లేషకులు మారు మాట్లాడలేని స్థితిలో ప్రస్తుతం నూజివీడు రాజకీయ ముఖచిత్రం మసకబారుతుంది. టికెట్ ఆరాటంలో టీడీపీ శ్రేణులు జుట్టు పిక్కుంటుంటే అధికార పార్టీ మాత్రం జోష్గా తన పని తాను చేసుకుంటూ పోతుందంటే అతిశయోక్తి కాదు. నూజివీడు తెలుగుదేశం పార్టీ సీటు ఎవరికి దక్కనుంది? ఆ అదృష్ట జాతకుడు ఎవరా అని ఓటర్లు కూడా తికమక పడుతున్నారు. పాత దిగుమతి నేతకు వేటుకోలు పలికి కొత్త చక్రవర్తికి పలకమోయాలా అని పసుపు సేన ప్రశ్నించుకుంటుంది. అసలేం జరిగిందంటే, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి టికెట్ లేదని చెప్పడమే కాదు, పెడన ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్కు వైసీపీ అధిష్టానం సీటును ఖరారు చేయగా తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకునేందుకు కొలుసు పార్థసారథి సన్నద్ధమవుతున్నారని వినికిడి. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును పార్థసారథి కలవగా నూజివీడు నుంచి పోటీ చేయండి అని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, నూజివీడు తెలుగు తమ్ములకు సారథి ఫోన్ చేసి మరి ఈ విషయాన్ని రూఢీపరచడంతో కలకలం రేగింది. ఇప్పటికే స్థానికులకు సీటు ఇవ్వాలని పేచీ పెడుతున్న తెలుగు తమ్ముళ్ళు కంగుతున్నారు, నివేరిపోయారు. పనిలో పనిగా ముద్రపోయిన వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. గత 10 ఏళ్లుగా నూజివీడులో టీడీపీ బలోపేతానికి గ్రామాన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్కు వెన్నుదన్నుగా నిలిస్తే తనను కాదని పార్థసారథికి ఏ విధంగా సీటు ఇస్తారనేది ముద్రపోయిన వాదన. వైసీపీకి రాజీనామా చేయలేదు, టీడీపీలో చేరలేదు, అప్పుడే నూజివీడు సీటును టీడీపీ ఎలా ఇస్తుందని ముద్రపోయిన వర్గీయుల వాదన. అదే సామాజిక వర్గానికి చెందిన కొలుసు పార్థసారథికి సీటు ఇస్తే నూజివీడులో ఈసారి అభ్యర్థిని మార్చినట్లు ఉంటుందని, బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయం అని తెలుస్తుంది. గత 3 సార్లు నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుతో కొలుసు పార్థసారథి కలిసి పనిచేశారు. ఈ స్థితిలో ఎంవీపీ అప్పారావుపై పోటీ చేయడానికి సారథి ఇష్టపడడం లేదని మరో ప్రచారం తెర మీదకు వచ్చింది. ముద్రబోయిన వెంకటేశ్వరం తప్పించి కొలుసు పార్థసారథి సీటు ఇవ్వాలనేది టీడీపీ అధినేత ఆలోచనగా ప్రచారం జరుగుతుంది. ఇది సరే, మాజీ శాసనసభ్యులు చిన్నారాంకటే కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. స్థానిక నేతగా లోకల్ స్టాంప్తో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని మరో కథనం. ఏది ఏమైనా నూజివీడు అసెంబ్లీ సీటు విషయంలో ప్రతిసారి చివరి వరకు సస్పెన్స్ కొనసాగడం ఆనవాయితీ. ఈసారి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. పీపుల్స్ వాయిస్ రాజా యూట్యూబ్ ఛానల్లో వచ్చే రాజకీయ కథనాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.